మన ఊరు మన వార్తల విశేషాలు చూద్దాం. ఈ నెల 4న మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రేవంత్ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీఎస్పీ బి రత్నం పరిశీలించారు. సీఎం సభకు 50,000 మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పటాన్చెరులోని బండ్లగూడ బాధితులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. బండ్లగూడలోని సెంట్రల్ రైల్వే భూముల్లో పేదలు చాలా ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఆ కుటుంబాలకు ఇటీవల రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయగా ఆ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు బాధితులను కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు వెంటనే రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు. పటాన్ చెరువుకు రైల్వే సేవలు రావడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ పేదల ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడటం బాధాకరమని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా రైల్వే అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. ఈ ప్రాంతంలో చిన్న చిత్కా కూలి పని చేసుకొని వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, బండ్లగూడ స్థానికులు 100-120 గజాల లోపల రేకుల షెడ్లు, చిన్న ఇండ్లు కట్టుకొని వాటికి ఇంటి పన్ను కడుతూ గత 15, 20, 30 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ వస్తుంది. సడన్గా వచ్చినటువంటి రైల్వే అధికారుల యొక్క నెంబరింగ్ విధానం కానీ, నోటీసులు తయారు చేస్తారు అనేటువంటి ఒక అంశాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జిహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వే, రెవెన్యూతో పాటు పోలీసులు అందరం కలిసి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, రైల్వే డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది చూసి పేద ప్రజలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఒకవేళ తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇస్తామా, పరిహారం ఏమి ఇస్తామనేది ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ అన్ని శాఖల అధికారులను తీసుకొని వచ్చి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాం. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర మట్టిలో ఢీకొని ప్రాణాలు కోల్పోయిన సొల్లేటి సునీల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నరసంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, అవినీతి, అరాచకాలు, మట్టి దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నరసంపేట నియోజకవర్గం నిలుస్తుందని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, మా చెరువుల్లో అనైతికంగా, అశాస్త్రీయంగా ఏమాత్రం మార్కింగ్ ఇవ్వకుండా 20 నుంచి 30 ఫీట్ల లోతు మరి గొయ్యిలు తీసి మట్టిని తీస్తూ ఉన్నారు. రేపు ప్రమాదం అని చెప్పి తను అడిగినటువంటి సందర్భం మనసులో పెట్టుకొని నిన్న టిప్పర్లతో ఎక్కించి చంపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అధికార మదంతో, అధికార బలుపులతో ఇలా ఒక బలహీన వర్గాల బిడ్డ, ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి నిరుపేద బిడ్డ, పైసా ఆస్తు లేనటువంటి బిడ్డ, 2 ఆడపిల్లలు మరి ఉన్నటువంటి బిడ్డను ఇలా మరి అతుణ్ణి చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి బాధ్యత వహించాలి. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలోని గడ్డమణుగు లోయ ప్రాంతాలను నివసిస్తున్న వలస క్వారీ కార్మికుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరామర్శించారు. కార్మికులు నివసిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును వర్చువల్ గా ప్రారంభించారు హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్రావణ్ కుమార్, జస్టిస్ మాధవీదేవి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరై దేవరకద్ర ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ కోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర కాన్ఫరెన్స్ ఏర్పడ్డది 2009. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే దాదాపు 17 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 17 సంవత్సరాల నుంచి ఆ 17 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఈరోజు ఫలించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేవరకద్ర ముఖ్యంగా చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, ముసాపేట, అటాకుల, అదేవిధంగా దేవరకద్ర ఎన్నికలకు సంబంధించిన మండలాలకు సంబంధించిన కేసెస్ ఏమున్నా సరే అవన్నిటికి సంబంధించి దాదాపు ఒక 1600 కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన కక్షిదారులందరూ కూడా ఆల్ ద వే మామునారు పోవడము, అక్కడ పడిగాపులు కాయడము, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే
నుండి ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలను నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. యాజ్ అన్ అడ్వకేట్గా, యాజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, మా ప్రజల సౌకర్యార్థం ఈరోజు దేవరకద్రకు కోర్టు తీసుకురావడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట 4 ఏళ్ల కిందట నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకున్న ముసుగులను ఎట్టకేలకు మండల దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తొలగించారు. తిమ్మాపూర్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బైక్ ర్యాలీగా చేరుకున్న దళిత సంఘాల నాయకులు విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విగ్రహాలకు ఆర్టీసీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో గత 3 ఏళ్లుగా ఆలస్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రసమయ్య పేర్కొన్నారు. బస్టాండ్కు సంబంధించిన స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల అనుమతులివ్వగా దళిత సంఘం నాయకులతో కలిసి రసమయ్య విగ్రహాలకు ముసుగులు తొలగించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు బంద్ చేపట్టారు. ఆదిలాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో బంద్ చేపట్టి అధికారులకు వినతి పత్రం అందించారు. విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ లో కేవలం కొంతవరకు మాత్రమే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు చిక్కాల దత్తు. బీసీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని చెరువు గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ జీ రామ్జీ పనులను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో 1 కిలోమీటర్ల పొడవున పూడికతీత పనులను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పనులను 250 పని దినాలు పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా పరుగుపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. అర్హులుగా వచ్చారో చెక్ చేయండి. నీళ్ళు ఉన్నాయి సార్, ఇప్పుడు ఆట వలన పనిచేశారు. అందువలన వరి పంట వేసినప్పుడు మనం నీళ్ళే విడుదల చేస్తాము. వాల్యుయేషన్ చేసిన దాంట్లో ఈమె అర్హులుగా వచ్చారో చెక్ చేయండి. నీళ్ళు ఉన్నాయి సార్, ఇప్పుడు ఆట వలన పనిచేశారు. అందువలన వరి పంట వేసినప్పుడు మనం నీళ్ళే విడుదల చేస్తాము. వాల్యుయేషన్ చేసిన దాంట్లో ఈమె అర్హులుగా వచ్చారో చెక్ చేయండి. ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలు, కళాశాలలో 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో తాజాగా 3వ విడతకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని కలెక్టర్ వివరించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక వ్యాయామం, యోగా, క్రీడలు, జీవన నైపుణ్యాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు కలెక్టర్ రాజర్షా. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడి భీమవరం పరిధిలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక సహకారంతో నిర్మించిన సిస్కో పోలీస్ స్టేషన్ ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. పైడి భీమవరం పరిధిలోని పరిశ్రమల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి నిరంతరం నిఘా ఉంటుందన్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు కావాలని వివరించారు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. ఎవరైనా అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
I thank them and Cisco entire team of industries అందరికీ కూడా we thank from Srikakulam police side. ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ 4 సెపరేట్ ఒక SI ర్యాంక్ ఆఫీసర్ అలాంగ్ విత్ కొంతమంది మెన్ తోటి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూస్ గా ఇక్కడే ఉండి ఈ ఇండస్ట్రీకి సంబంధించింది ప్లస్ ఈ ఏరియాకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా వాళ్ళు అడ్రస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అది మనకి నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఆ తర్వాత వీక్ నుంచి కానీ ఇక్కడ ప్లేస్ అవుతారు. సో దానికి ప్రాబ్లం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎక్కడైతే ఇండస్ట్రీ బలంగా అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు నడుస్తుంది అనేటువంటి దానికి మన దేశంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలే దానికి నిదర్శనం. ఎక్కడైతే ఇండస్ట్రీ బాగుంటుందో అక్కడ రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలు కళాశాలలో 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగా రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో తాజాగా 3వ విడతకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని కలెక్టర్ వివరించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక వ్యాయామం, యోగా, క్రీడలు, జీవన నైపుణ్యాలపై నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు కలెక్టర్ రాజర్షి. పాక్సో యాక్ట్ పైన ఇంకా అవగాహన ఉండడం, పిల్లల మధ్యలో ఎక్కడైనా అపోహలు లేకుండా వారు ఎక్కడైనా దీనికి బాధపడుతున్నారంటే బయట వచ్చి చక్కగా చెప్పడం, దానిపైన మనం కఠినంగా చర్య తీసుకోవడం, అటువంటి కేసులు ఎక్కడ రాకుండా చూసుకోవడం అది ఒక చాలా కీలకమైన అంశం. న్యూట్రీ గార్డెన్ సందర్భంగా డిఆర్డీఓ గారు చెప్పారు. నేను గత రివ్యూ మీటింగ్ లో కూడా చాలా సార్లు చెప్పాము. కొందరు హెచ్ఎంస్ మళ్ళీ మా దగ్గర కంపౌండ్ వాళ్ళు లేదు, నేను న్యూట్రీ గార్డెన్ ఎట్లా చేయాలి, అట్లా అపోహాలు ఎవరైనా పెట్టకండి. ప్రతి ఒక్క స్కూల్కి తప్పకుండా న్యూట్రీ గార్డెన్ ఉండాల్సిందే. ఎంపీడీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, హెచ్ఎంస్ కానీ ఈజీఎస్ గ్రాంట్, తర్వాత కంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్, పిఎం శ్రీ గ్రాంట్, whatever grants is available with you, you all should develop, you all will develop Nutri Gardens. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను గుర్తించగా వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర్ యాదవ్ తెలిపారు. నిందితుల నుంచి 17,60,000 నగదు, 2 ఇన్నోవా, 1 ఎర్టిగా కారు, 1 టీవీఎస్ యాక్సెస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 16 సెల్ ఫోన్లు, 2 పోలీస్ యూనిఫామ్లు, హ్యాండ్ కఫ్లు, ఎస్ఐ, ఆర్ఎస్ఐ యూనిఫామ్లు, పోలీస్ నేమ్ ప్లేట్లు, పోలీస్ టీషర్ట్లు, రెయిన్ కోట్లు, 500 నోట్ల మాదిరిగా ఉన్న 80 డమ్మీ కరెన్సీ బండిల్స్ ను సీజ్ చేశారు. గంగిరెడ్డి నాయకత్వంలో ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కల్లూరు ఏసీపీ పర్యవేక్షణలో సత్తుపల్లి పోలీసులు కేసును ఛేదించగా పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. సత్తుపల్లి దోపిడీ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు కల్లూరు ఏసీపీ వసుంధర్ యాదవ్. 12 అక్యూజ్ ని అరెస్ట్ చేశాం. ఈ గ్యాంగ్ చాలా ప్లాన్ గా పని చేసింది. దాంట్లో విక్టిమ్ ని 10 lakh ని 40 lakh కి కన్వర్ట్ చేస్తాం, అన్ని మీకు హ్యూజ్ కమిషన్ ఇస్తాం అన్ని చెప్పి ట్రాప్ చేశారు. దాని తర్వాత అది విక్టిమ్ క్యాష్ తీసుకొని ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్లేస్ లో వచ్చి తర్వాత ఫేక్ పోలీస్ యూనిఫామ్ వియర్ చేసి ఫేక్ పోలీస్ ఆఫీసర్ రేడ్ చేసి ఈ మొత్తం క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. సో దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఇది A1 చంటి బాబు ఈ ఎంటైర్ కన్స్పిరసీకి మాస్టర్ మైండ్. అతను ప్లాన్ చేశాడు ఈ కన్స్పిరసీ అండ్ మిగతా అక్యూజ్డ్ కి కూడా రోల్ అసైన్ చేశాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక ఆటో డ్రైవర్ ఫజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి రాగా వేసిన తాళం వేసినట్లే ఉంది. అయితే లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరుచున్నాయి. దీంతో కంగారు పడిన ఫజల్ పరిశీలించగా 40,000 నగదు, ఓ పాత హుండీ కనిపించలేదు. అయితే దాని స్థానంలో మరొక కొత్త హుండీ నుంచి వెళ్లినట్లు బాధితుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఇంట్లో చోరీ జరిగింది. ఇంటిపై నుంచి కిందకొచ్చిన నిందితులు గదివేసి ఉన్న తాళం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి యజమానులు పైన ఉన్న రూమ్ లో నిద్రిస్తుండగా కింద ఉన్న రూమ్ లో చోరీ జరిగింది. మొత్తం 2 తులాల బంగారు గొలుసు, 10 తులాల వెండి పట్టీలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపట్లలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కాకుమాను నుంచి బాపట్ల వస్తున్న వాహనంలో 60 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 30 క్వింటాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సుజాతకు సిపిఎం నాయకులు తాళ్లూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి చట్టాన్ని కేవలం ఒక పథకంగా మారుస్తోందని సిపిఎం నాయకులు మండిపడ్డారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ నయాగారగా ప్రసిద్ధిగాంచిన బొగుతా జలపాతం జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి ఉప్పొంగుతున్న జలధారను చూసి పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. పర్యాటక కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తిరుప్పావడ సేవలో శ్రీవారిని దర్శించుకోగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, సినీ నటులు సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన మంచిర్యాల జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవటం లేదు. దీంతో మంచిర్యాల రామ్నగర్లో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు డప్పు చెప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు, చీర, సారే సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు పడాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ. Thank you.